జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. పిన్ని, నేనెక్కడికి ఎవరితోనూ వెళ్ళలేదు. స్కూల్ నుంచి కాల్ వస్తే వెళ్ళాను అంతే. వచ్చిన ఫోన్ స్కూల్ నుంచే అయితే మా అందరికి చెప్పి వెళ్ళొచ్చు కదా. చేస్తుంది తప్పు కాకపోతే, మా నుంచి దాచే విషయం కాకపోతే, వెనకదారి నుంచి దొంగలా వెళ్లడం దేనికే? గుమ్మం నుంచి ధైర్యంగా వెళ్ళొచ్చుగా. దాన్ని నేనే వెళ్ళమని చెప్పాను. వినిపించిందా అయ్యా? ఇంకోసారి మీ అమ్మగారి నోటితోనే చెప్పమని చెప్పాలా? విన్నారా? దాన్నింట్లో నుంచి పంపించేసి అందరి ముందు నన్ను నా కుటుంబాన్ని తప్పు చేసిన వాళ్ళలా నిల్చోబెట్టింది మీ అమ్మగారు. దీనికి పెళ్ళి అవ్వకుండా ఉంటే నా కూతుర్లకవ్వదు. అదే కదా మీ అమ్మగారి ప్లాన్. నువ్వు ఆగవే. అమ్మా, ఎందుకులా చేసావు? మరేం చేయమంటావురా? అది తెచ్చిన సంబంధానికి ఒప్పుకొని అభం శుభం తెలియని దీని గొంతు కొయ్యమంటావా? పైన దాని జీవితం బాగుండాలని దానికి ముందు పెళ్లి చేయమని చెప్పాను. ఇలా నాశనం చేస్తారంటే నేను చూస్తూ కూర్చోలేనురా. అవునా? అదే మీ నిర్ణయం అత్తయ్య? సరే అయితే ఇప్పుడు నా నిర్ణయం కూడా వినండి. ఇంట్లో పెద్దమ్మాయి ఉండగా నా కూతురికి పెళ్లి చేయడం న్యాయం కాదు అని ఆగాను. కాని మీరు వచ్చిన సంబంధాన్ని కాళ్ళ తన్ని దీన్నింట్లో నుంచి పంపించారు. ఇప్పుడు చెప్తున్నాను, ఈ ఇంట్లో ముందు నా కూతురు పెళ్ళే జరుగుతుంది. కాదు అని చెప్పండి, ఇప్పుడే మేము ఇంట్లో నుంచి వెళ్ళిపోతాం. అంత మాట ఎందుకు పిన్ని? మీరనుకున్నట్టుగానే ముందు నిషి పెళ్ళే అవుతుంది. ఏం మాట్లాడుతున్నావే? అవునానమ్మా, కారణం ఏదైనా సరే నేను చేసింది తప్పు. దానివల్ల నాన్న పిన్ని మాటలు పడాల్సి వస్తుంది. నిషి పెళ్లి నేను దగ్గర నుండి జరిపిస్తాను పిన్ని. ఈ ఇంట్లో మొదటి పెళ్లి నిషికే అవుతుంది. చూస్తా నువ్వు ఏమాత్రం జరిపిస్తావో. ఏ కారణం చేత పెళ్ళి ఆగినా ఆ బాధ్యత మొత్తం నీదే జగదాత్రి. సరే పిన్ని. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.